ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు కొరకు ఇవ్వబడిన 2 లేఖన భాగాల్లో మొదటిది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 16-21 వరకు ఉన్న లేఖన భాగం, మరియు యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి 15 వరకు ఉన్న లేఖన భాగం. ఈ 2 లేఖన భాగాల్లో ఉన్న అంశం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఉన్న ఈ కాలం ప్రభు యొక్క పునరుత్థాన అనంతరం 4వ ఆదివారం. మనకందరికీ తెలుసు, ప్రభు తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి 3వ దినాన తిరిగి లేచిన సందర్భాన్ని, ఆ 3 రోజులు ఆ మునుపు జరిగిన అనేకమైన విషయాలు మనం చాలా రోజులుగా ధ్యానం చేసాం. ఈరోజు ఆయన పునరుత్థానం అనంతరం 4వ వారంలో ప్రవేశిస్తూ గడిచిన 3 వారాలుగా కూడా ప్రభు యొక్క పునరుత్థానం అనంతరం జరిగిన సంఘటనల్ని, ప్రభు ఏ విధంగా పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని తన శిష్యులైన వారితో, విశ్వాసులతో ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడనే సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయన మరణం విషయంలో, ఆయన యొక్క శ్రమ విషయంలో దగ్గరుండి చూసిన వారందరూ భయపడిన స్థితిలో ఉన్నారు. వారంతా చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు. యేసు పునరుత్థానుడైన తర్వాత యేసయ్యను దర్శించడానికి శిష్యులు అక్కడికి వెళ్ళలేదు. యేసు యొక్క సమాధిని సుగంధ ద్రవ్యాలతో నింపడానికి కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తే, అక్కడ రాయి పొర్లించబడడం, మీరు వెతుకుతున్న యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, చెప్పినట్లే లేచి ఉన్నాడు అని అక్కడ ఒక పడుచువాడైన దూత చెప్పటం, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళి తొంగి చూసి ప్రభుని ఉంచిన స్థలాన్ని, ఆయన మడత పెట్టి అక్కడ పెట్టిన వస్త్రాన్ని చూసి తర్వాత వారు వచ్చి శిష్యులైన వారికి తెలియజేశారు. ప్రభు వారిని ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. ఎమ్మాయి గ్రామస్తులకి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత శిష్యులందరూ తలుపులు వేసుకుని ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన తలుపులు తెరిసే పని లేకుండానే తలుపు గుండా ఆయన వారి మధ్యలోకి వెళ్ళి వారికి కనుపరుచుకున్నట్టుగా, ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. వారికి చెప్పిన మాట ఏంటంటే, షలోమ్, మీకు సమాధానం కలుగునుగాక. ఆయన మొదటి పర్యాయం వచ్చినప్పుడు అక్కడ శిష్యులు అందరూ ఉన్నారు, కానీ తోమ లేడు. మళ్ళీ సరిగ్గా 7 రోజుల తర్వాత మళ్ళీ అదే పునరుత్థాన దినాన ఈసారి శిష్యులందరితో పాటు తోమ అక్కడ ఉన్నప్పుడు ప్రభు మళ్ళీ వారికి ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ మనం గడిచిన 3 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ధ్యానం చేయడానికి మరొక శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మన ముందు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం 17వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అని మాట. ఆయనలో చంచలత్వం లేదు, గమనాగమనం వల్ల వచ్చే ఛాయ లేదు అని చెప్తున్న మాట మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే, అదే సమయంలో ఈరోజు కొరకు ఇవ్వబడిన 2వ లేఖన భాగంగా యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోని మీకు తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. ఈ 2 లేఖన భాగాల్ని మనం ఈరోజు కలిపి ధ్యానం చేయగలిగితే, ఈ 2 కూడా ప్రభు యొక్క బహుమానాన్ని సూచిస్తూ ఉంది. ప్రభు ఇచ్చే బహుమానం ఏంటంటే,
శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన వరం ఏంటంటే, వరం అంటే గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే పరసంబంధమైనది. కుమారుడు తండ్రిని వేడుకుంటే మనకొచ్చింది అదేంటంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన పేరే సత్యస్వరూపి అయిన ఆత్మ. యేసు ఆయన చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ సత్యమైన దేవుడు ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడంటే సత్యస్వరూపి అయిన ఆత్మను పంపించమని తండ్రిని వేడుకుంటే ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి తన బిడ్డలైన వారిని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఇది దేవుడిచ్చే సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన ఆశీర్వాదం, బ్లెస్సింగ్. ఈరోజు ఆ బ్లెస్సింగ్ని మనం కలిగి ఉంటే మనం ఏ విధంగా ఉంటాము అనే సంగతి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రిక రాస్తూ ఈ యాకోబు గారు ఈ వచనంలో ఏమంటాడంటే, ప్రారంభ వచనంలో ఈరోజు మనం చదువుకున్న దాంట్లో, మిక్కిలి ప్రియులారా, అంతేనా, నా ప్రియ సహోదరులారా, ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఏంటంట? మోసపోకుడి. ఈరోజు క్రైస్తవ సమాజం ఆ మాటకు వస్తే మానవాళి మొట్టమొదటి వరుసలో దేని కొరకు పరిగెడుతున్నారంటే మోసపోయే విషయంలో పరిగెడుతున్నారు. మనకి మంచి మాటలు తలకెక్కవు కానీ చెడ్డ మాటలు బాగా తలకెక్కుతాయి. ఒక సామెత ఉంది, గొర్రె కషాయాన్ని నమ్ముతుందని. కొంతమంది కషాయుడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఎవరా కషాయి అంటే అపవాది. అపవాది పెట్టే ప్రలోభాలకి లొంగిపోతున్న వారు ఈరోజు అనేకులు. దేవుని యొక్క ప్రేమను కోల్పోతున్న వారు కూడా అనేకులు. అందుకే దేవుడు పదే పదే పలుమార్లు ఈ లేఖనంలో మోసపోకుడి, 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 మోసపోకుడి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం పక్క వాళ్ళతో మాట్లాడుతూ మోసపోతున్నాం. అటువైపు ఇటువైపు చూస్తూ మోసపోతున్నాం. పిల్లల వైపు చూస్తూ ఆడుకుంటూ మోసపోతున్నాం. మోసపోవడానికి ప్రతిదాన్ని సాధనంగా చేసుకుంటాడు అపవాది. అపవాది నిన్నెప్పుడు కూడా దేవుని ఫోకస్ నుంచి దూరం చేయడానికి, దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి, దేవుని సహవాసం నుంచి దూరం చేయడానికి వాడు నిత్యం ప్రయత్నం చేస్తానంటాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి వాడికి ఇష్టం లేదు. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఆటంకం కలుగ చేయటానికి వాడు అనేకమైన శోధనలు నీకు ఎర చూపుతూ ఉంటాడు. ఒక రకంగా ఎర. మీరు చిన్నప్పుడు గేలాలు కాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ గేలం ఎప్పుడైనా ఇలా కాసేటప్పుడు ఇలా వంకి లాంటి ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు ఒక దారానికి కట్టి లేకపోతే తీగకి కట్టి దాన్ని కర్రకు కట్టి దాన్ని ఎలా వేస్తే చేపలు పడతాయా? దానికి ఏం పెట్టాలి? ఎర పెట్టాలి. ఎర వేస్తేనే చేప పడుతుంది. ఎర వేస్తేనే అడవిలో జంతువుల్ని మనం పట్టుకోగలుగుతాం. దానికి ట్రాప్స్ వేస్తాం. ఉచ్చులు, కొంగలు పట్టుకునే వాళ్ళు ఉచ్చులు వేస్తారు. ఒక జంతువును పట్టుకోవాలన్నా, ఒక చేపను పట్టుకోవాలన్నా ఏం కావాలంటే ఎర కావాలి. ఈరోజు అపవాది మనల్ని ఎలా పట్టుకుంటాడంటే ఎర వేసి మరీ పట్టుకుంటాడు. మనం దాన్ని చూసి ఆ క్షణంలో టెంప్ట్ అవుతాం, శోధనలోకి పడతాం. అరే ఇదేదో బాగుంది, ఇది నాకు ఆకలి తీరుస్తుందను, ఇది నాకు దొరికితే నా కుటుంబానికి సంతోషమను, ఇది నాకు దొరికితే ఇది నాకు లాభమను మనం ఆ ఎర్రను పట్టుకుంటాం. ఆ ఎర్రను పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎర్ర లోపల ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటంటే పాపపు ముళ్ళు. ఆ ముళ్ళు మన జీవితానికి తగులుకుంటుంది. ఒక్కసారి ఆ ముళ్ళు చేపకు తగులుకుంటే చేప ఎలా విలవిల్లాడుతూ, ఆ చిన్న దారం అది నిజానికి ఒక చిన్న తీగ లాంటిది. ఆ తీగ వెంబడి అలాగే ఎటు తిప్పితే అటు ఎలాగొస్తుందో చివరికి నీటిలోంచి ఎక్కడికి వచ్చి పడిపోద్ది? ఒడ్డు మీదకి వచ్చి పడిపోద్ది. పోనీ ఒడ్డు మీద ఉంటుందా? దాన్ని తీసుకొచ్చి బుట్టలోకి వచ్చి పడిపోద్ది. బుట్టలో ఉంటుందా? బుట్టలోంచి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే మన కూర దాకలోకి వచ్చి పడిపోద్ది. కూర దాకలో ఉంటుందా? మన కడుపులోకి వచ్చి పడిపోద్ది. కడుపులో ఉంటుందా? బయటికి వెళ్ళిపోద్ది. ఒక చిన్న ఎరకి ఆకర్షించబడిన ఒక చేప ఏ విధంగా దాని స్థితి చక్కగా సంతోషంగా స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఆ నదిలోనో చెరువులోనో కాలువలోనో సంతోషంగా ఉన్న పరిస్థితి
ఇక్కడ వరకు ఎలా వచ్చిందంటే, నాశనానికి ఎలా వచ్చిందంటే, ఒక చిన్న ఎరకి ఆకర్షించబడ్డాం. ఈరోజు అపవాది మానవుల్ని ఎర వేసి పట్టుకుంటున్నాడు. ఆ ఎరకి నువ్వు బలైపోతే వాడికి సంతోషం. అది వాడి ప్రణాళిక. దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళకుండా నిన్ను అడ్డుకునే ప్రణాళిక పెద్దగా ఉండదు. చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపంలోకి నిన్ను లాక్కెళ్ళిపోతుంది అంతే. చాలామందికి అది ఆకర్షణీయంగా కనపడుతుంది. మన ఆదిమ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు? ఆదాము, హవ్వలు. ఆదాము, హవ్వలు మొట్టమొదటిగా ఏ ఏ ఏ విషయంలో పడిపోయారో తెలుసా? ఆహారం విషయంలో పడిపోయారు. ఏ పాపంలో పడిపోయారో తెలుసా? ఆజ్ఞని అతిక్రమించడం అనే పాపంలో పడిపోయారు. దానికి అపవాది ఎంచుకున్న టెంప్టేషను, శోధన ఏంటంటే అబద్ధం చెప్పటం, మోసం చేయటం. నిజమా? ఇది ఏదైనా ఒక పండు తింటే తినొద్దని చెప్పాడా? మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించే దేవుడు మిమ్మల్ని తినొద్దని చెప్పాడా? నిజమా? తింటే నిజంగా చచ్చిపోతారా? మీరు చావనే. ఆ ఎర ఏంటంటే ఏమవుదు, మీరు తిన్నా చావరు. మీ దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. మీ దేవుడు నిజంగా ప్రేమిస్తే, మీరంటే నిజంగా మీ దేవుడికి ఇష్టమైతే ఎందుకు తినొద్దు అంటాడమ్మా? అసలు ఇక్కడ ఎందుకు పెట్టాడమ్మా అని దేవునికి అవిధేయత కలిగిన బిడ్డగా మార్చే ప్రయత్నం చేసింది మోసం. ఆ మోసం ఏమైందంటే చక్కటి ప్రశాంతతలో, చక్కటి తోటలో, అసలు ఏ కష్టం, ఏ శ్రమ, ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా సాగిపోతున్న ఆదాము హవ్వల జీవితంలో సడన్గా ఒక పెద్ద కుదుపు. ఆ కుదుపు ఏంటంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అందమైన ఏదైనా వనంలోంచి దేవుడు వారిని బయటికి పంపించేశాడు. కారణం ఏంటో తెలుసా? మోసంలో పడిపోయారు. అందుకని దేవుని లేఖనం ఏమని చెప్తుందంటే, ప్రియ సహోదరులారా మోసపోవద్దు. అపవాది ప్రయత్నం నిన్ను మోసం చేయటం, అపవాది శోధన నిన్ను మోసం చేయటం, అపవాది దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేయటానికి వాడు చేసే ప్రయత్నం నిన్ను మోసం చేయటం. మరి ఏ విషయాల్లో మోసం చేస్తాడు అంటే అన్ని విషయాల్లో మోసం చేస్తాడు. అవ్వమని మొట్టమొదటిగా ఎక్కడ మోసం చేశాడంటే ఆహారం విషయంలో మోసం చేశాడు. మీరు చావరు తినొచ్చు. అక్కడ 190 రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అవేవి తిన్నా వారికి నష్టం లేదు. ఇంకా ముఖ్యంగా అక్కడ జీవవృక్ష ఫలం ఉంది. దాన్ని తింటే అసలు వారికి వచ్చే ఆశీర్వాదమే వేరు. కానీ అవేవి తినడానికి అపవాది వారిని ప్రోత్సహించలేదు. కానీ ఏ పండు తింటే వారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారో, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారో ఆ పండు తినడానికి వాడు చిన్న అబద్ధం చెప్పాడు. అబద్ధమే మోసం. ఆడు అబద్ధాలకి జనకుడు. వాడు చెప్పే మాటలు ఆ రోజు హవ్వమ్మ నమ్మింది, ఆదాము నమ్మాడు. ఇప్పటికీ వారి సంతానమైన మనం కూడా నమ్ముతూనే ఉన్నాం. ఈరోజు మనం మోసపోతున్న ప్రతిసారి ఆ మోసంలో పడిపోవడానికి మనమే పురికొల్పుకుంటున్నాం. ఎవరు మనల్ని మోసం చేయట్లా, మనకు మనమే ఆ మోసానికి ఎదురెళ్తున్నాం. ఎందుకంటే ఆ ఎరకు ఆకర్షించబడుతున్నాం. చేప లేకపోతే ఒక జంతువు ఏ విధంగా ఎరకు ఆకర్షించబడి వేటగాడి ఊరిలో చిక్కుకుంటుందో, అలాగే మన జీవితంలో మన దురాశలకి మనమే చిక్కుబడిపోతున్నాం. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును, మరణము కలుగును కదా. ఆలోచన చేయండి. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటా ఉంది. దురాశ నీ పాపానికి కారణం. ఈ దురాశ వల్ల నీకు వెంటనే పాపం
ఆ వెంటనే మరణం సంప్రాప్తించట్లేదు. దురాశ గర్భం ధరించి పాపానికి అంటా ఉంది. ఆ పాపము నీలో కలగటానికి, నీ జీవితంలోకి రావటానికి కారణం ఎవరంటే బయట నుంచి ఉన్నవారు ఎవ్వరు కాదు, నీ లోపల ఉండే నీ దురాశే. నీ దురాశ నిన్ను పరిగెట్టిస్తూ ఉంది. నీ దురాశ దేవునికి అవిధేయతలోనికి నిన్ను నడిపిస్తూ ఉంది. ఈ దురాశ నిన్ను డెత్కి, మరణానికి అప్పగిస్తూ ఉంది. అన్ని డీలే. డిజైర్, డిసొబీడియన్స్ లీడ్స్ టు డెత్. చాలామందికి మరణం కలగలేదు కదా అనుకుంటారు. ఆదాము అవ్వలకి మరణం కలిగిందంటే కలగలేదు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నమ్మాలా, అపవాది చెప్పిన మాట నమ్మాలంటే ఆ క్షణం నిజమే, దేవుడు మాకు చెప్పినట్టుగా మేము మరణించలేదు అని అనిపించవచ్చు. కానీ అక్కడ మరణం కలిగింది. ఆ మరణాన్ని వారు గుర్తించలేకపోయారు. ఆ మరణం ఏంటంటే ఆత్మీయమైన మరణం. ఆ మరణము దేవుని నుంచి నిన్ను దూరం చేసింది. ఆ మరణము ఏదైనా వనంలోంచి వారిని దూరం చేసింది. ఆ మరణము ప్రతి చల్లపూట దేవునితో గడిపే సమయాన్ని నీకు దూరం చేసింది. అది వారు గుర్తించలేకపోయారు. మేము శరీరంతో బ్రతుకుతున్నాం కదా అనుకున్నారు. కొన్ని శరీరంతో కూడా బ్రతికారంటే ఆ పాపము పరిపక్వమై మరణము వారి జీవితాల్లో ప్రవేశించడానికి ఆదాము హవ్వలకైతే వందల సంవత్సరాలు పట్టింది. మనకైతే మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. ఈరోజు ఆలోచించండి, మన జీవితంలో పాపము మరణానికి కారణమవుతూ ఉంది. ఈరోజు ఇక్కడ చేరిన మనం అందరికీ దేవుని యొక్క లేఖనం చెప్పే హెచ్చరిక ఏంటంటే, మికిలి ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఎందుకు మోసపోవద్దు అంటే, దేవుడిచ్చే ఈవులు, దేవుడిచ్చే సంపూర్ణమైన వరాలు ఈ లోకంలో దొరికే కాదు సుమా. అవి పైనుంచి వచ్చేవే. అవి జ్యోతిర్మయుడగు నీ తండ్రి యొద్ద నుండి వచ్చేవే అనే సంగతి మనకి తెలియచేస్తూ, మోసపోవద్దు. శ్రేష్టమైనది ఏదైనా ఉంటే అది పైనుంచి వచ్చేదే కానీ కింద దొరికేది కాదు. సంపూర్ణమైన వరం ఏదైనా ఉంటే అది పర సంబంధమైనదే తప్ప ఈ లోక సంబంధమైనది కాదు. ఇది ఇవ్వాలి అంటే మనుషుడు ఎవడు దీన్ని ఇవ్వజాలడు. ఇది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. మిమ్మల్ని ఎవరు మోసపుచ్చినా, మిమ్మల్ని మోసపుచ్చే ప్రయత్నం చేసినా దయచేసి మోసపోవద్దు అంటూ హెచ్చరిక తెలియచేస్తూ, ఈ జ్యోతిర్మయుడగు తండ్రి ఇచ్చే వరం, ఆ సంపూర్ణమైన వరం, ఆ శ్రేష్టమైన ఈవి ఆయన మాత్రమే ఇవ్వగలడు అని ఇక్కడ తెలియచేస్తూ ఏమంటాడంటే, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏంటంట? ఆయనలో చంచలత్వం లేదు. ఆయనలో గమనాగమనాల వల్ల వచ్చే ఛాయ్ లేదు. ఛాయ్ అంటే మన సాయంత్రం తాగుతాం ఆ ఛాయ్ కాదు. ఛాయ్ అంటే నీడ. ఆ నీడ లేదు. ఆ నీడ ఎందుకు వస్తుందంటే చంచలంగా ఉండే వాటి వల్ల నీడ వస్తుంది. ఇప్పుడు సమయం 11 గంటలు దాటింది కదా. ఇప్పుడు ఇంచుమించుగా నడినెత్తి మీద సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు నీడ కొంచెం ఇటు అటుగా పడుతూ ఉంటుంది. 12 గంటలకి మనకి నీడ కనబడదు. ఇంచుమించుగా ఆ నీడలోనే మనం నిలబడతాం. అదే 3 అయ్యేసరికి 4 అయ్యేసరికి సూర్యుడికి అపసవ్య దిశలో నీడ పడుతూ ఉంటుంది. ఉదయం అయితే వేరే వైపు నీడ పడుతూ ఉంటుంది. సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి దాని నీడ, ఆ వస్తువు యొక్క నీడ లేదా మనుషుని యొక్క నీడ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు కదులుతున్నాడు, సూర్యుడు మారుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యుడు చచ్చిపోతాడు. నమ్ముతారా? చచ్చిపోయిన నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడు ప్రస్తుతం మండుతున్న నక్షత్రం. కొన్ని రోజుల తర్వాత ఆ మండుతున్న నక్షత్రం కాస్త చల్లారిపోతుంది.
సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఈ గ్రహాల చుట్టూ వాటి ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వాటి కక్షల్లో తిరుగుతున్నాయి. మన సైన్స్ సోషల్ చదివే వారికి ఇవి తెలుసు. సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే సూర్యుడు ఆకర్షణ. ఈరోజు సూర్యుడు కదిలే దిశను బట్టి, భూమి కదిలే దిశను బట్టి వాటి యొక్క నీడలు అటు కానీ ఇటు కానీ ఎటో వైపు పడతా ఉంటాయి. కానీ జ్యోతిర్మయుడగు తండ్రి మన ప్రభు అయిన దేవుడు చంచలత్వం లేనివాడు, ఇటు అటు తిరిగేవాడు కాదు. ఆయన స్థిరంగా ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ మాటల్లోనే చెప్పాలంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. సూర్యుడిలాగా గంటకో చోట ఉండేవాడు కాదు. భూమిలాగా గంటకో చోట ఉండేవాడు కాదు. నీలాగా నాలాగా కాసేపు ఇటు అటు ఉండేవాడు కాదు. ఆయనలో ఏం లేదంటే చంచలత్వం లేదు. ఆయన స్థిరమైన వాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన భూమిని సృజించిన నాడు ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. మరి 100 సంవత్సరాలు దాటిపోయినా ప్రభు రాకడ ఆలస్యమైతే ఆయన అలాగే ఉంటాడు. ఈరోజు మనం కూర్చుని ప్రార్థన చేశాం కదా, ఉపవాసం చేశాం కదా అని స్తుతుల మీద ఆయన్ని సింహాసనాసీనుడిగా పొగిడాం కదా అని ఆయన సింహాసనం ఏమి కొంచెం ఎత్తు కాదు. లేదంటే నీలాంటి నాలాంటి వాడు ఆయన్ని దూషించాడని ఆయన ఏమి సింహాసనం ఏమి కొంచెం స్టెప్ కిందకి దిగదు. నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా, నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన దేవుడే. ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన ప్రభావం ఎప్పుడూ ఉన్నట్లుగానే ఉంటాయి. అది పెరిగేది కాదు, తగ్గేది కాదు. పెంచుకుంటే ఎందుకు పెరగదంటే ఆయన ఇప్పటికే పెర్ఫెక్ట్ కాబట్టి. సంపూర్ణుడిని ఇంకా సంపూర్ణుని చేయలేం. మనలాంటి అసంపూర్ణులు ఫ్యూచర్లో సంపూర్ణులు అయ్యే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆయన జ్ఞానం విషయంలో సంపూర్ణుడు. ఆయన అన్ని విషయాల్లోనూ సంపూర్ణుడు. ఆయనలో ఏదైనా కొంచెం యాడ్ చేసి ఆయన్ని కంప్లీట్ చేద్దామనే ఆలోచన రావటమే మన అవివేకం. ఎందుకంటే ఆయన ఇప్పటికే సంపూర్ణుడు. పోనీ ఆయన దగ్గర నుంచి ఏదన్నా తీసేసి ఆయన స్థాయిని తగ్గిద్దాం ఆయన ఆలోచన చేస్తే ఆయన్ని మనం వరుసగా కూడా చేయలేం. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, సంపూర్ణుడైన దేవుడు. ఎందుకంటే ఆయనలో ఏ ఛాయ లేదు. ఈరోజు మనకి వచ్చే బహుమానాలు, మనకు వచ్చే ఈవులు, సంపూర్ణమైన వరాలు ఎవరివ్వగలరంటే ఇది మనుషులు ఇచ్చేది కాదు. ఇది దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలిగేది. ఏంటా వరం, ఏంటా ఈవి అని కనుక మనం ఆలోచిస్తే ఈరోజు చదవబడిన లేఖన భాగంలో కుమారుడైన క్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్తే మీకు లాభం. నేను మీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను. ఈరోజు ఆలోచన చేయండి. ఎప్పుడైతే నువ్వు దేవుని పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకుంటావో నువ్వు ఇక అబద్ధంలో బ్రతకవు, నువ్వు సత్యంలో బ్రతుకుతావు. ఎవరు నిన్ను మోసపుచ్చకుండా ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ పరిశుద్ధాత్ముడు లేడు. వారు మోసపోతున్న అనుభవాలు గుండా వెళ్తున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క లేఖనాలను చదవట్లేదు. పరిశుద్ధాత్ముడు కొత్త సంగతులు ఏం బోధించడు. ఇక్కడున్న మాట మనం చదివితే యోహాను సువార్త, ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఏంటంట? సంభవింపబోవునవి, ఇప్పుడు జరిగినవి కాదు, జరగబోయేవి మీకు ముందే చెప్తాడు. ఇప్పుడు అపవాది ఏదైనా ఒక ఎర మీ ముందు ఉంచితే ఆ ఎర మీరు పట్టుకుంటే ఏమవుతుందో మీకు చెప్తాడు. ఆ ఎరను నువ్వు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా నువ్వు
నాశనం అవుతావో నీకు ముందే చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ఎరను పట్టుకో, ఆ ఎర నుంచి దూరంగా జరుగుతావు. ఎప్పుడైతే జరగబోయే సంగతులు నీకు తెలియజేసే పరిశుద్ధ ఆత్ముడు నీ జీవితంలో ఉంటాడో, నీ జీవితంలో తప్పుడు అడుగులు ఉండవు, నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు ఉండవు, నీ జీవితంలో అనేకమైన శోధనల నుంచి పరిశుద్ధ ఆత్ముడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చాలాసార్లు ఈ మోసపోవటానికి కారణం ఎవరంటే ఎవరో కాదు, మనమే. మనలో ఉండే దురాశలు. ఈ దురాశ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది పాపపు స్వభావం. మన పితరులైన ఆదాము అవ్వలు పాపం చేసిన కారణాన ఆ తర్వాతి తరాల్లో పుట్టిన మనమందరం పాపంలోనే పుడుతున్నాం. మన తల్లి పాపంలోనే మనల్ని గర్భాన్ని ధరించి కన్నది అని దేవుని హృదయం కలిగిన దావీదు గారే చెప్పారు. మనలో పాపపు స్వభావం లోపల నిద్రాణంగా ఉంది. ఏ క్షణమైనా అది నేను మేలుకోవచ్చు. మేలుకొని అపవాది పెట్టే ఆ శోధనల్ని, ఆకర్షణీయమైన వాటిని చూసి దురాశకి నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వెంటనే దురాశ గర్భం ధరించి పాపమును కన్నును అన్నట్లుగా ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దీనికి 3 అంచెల రక్షణ వ్యవస్థ దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. తెలుసా 3 అంచెల రక్షణ వ్యవస్థ? మొదటిది, దేవుడు మనల్ని తీర్పు తీర్చేవాడు అనే సంగతి మనం ఎరిగినట్లయితే, దేవుడు మనకి రాబోయే రోజుల్లో తీర్పు తీరుస్తాడు అనే సంగతి నీకు గుర్తుకొస్తే ఆ పాపంలో మనం పడం, ఆ శోధనలో మనం పడం. ప్రసంగి గ్రంథంలో అనుకుంటా, యవనుడా నీ యవనేచ్ఛలను బట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండు, కాకపోతే ఒక దినాన దేవుడు నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడని జ్ఞాపకం ఉంచుకొని హెచ్చరిక మనం చూస్తాం. దేవుడు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. ఆయన న్యాయాధిపతిగా ఆయన ముందు ప్రతి ఒక్కరూ మోకరిల్లాల్సిన రోజు ఒకటి ఉంది. ఇది కొంచెం భయపెట్టడానికి చెప్పే మాట కాదు, కానీ ఇది దేవుడు మనకిచ్చిన ఒక అంచె రక్షణ, క్షేమం కొరకు మనకిచ్చిన ఒక సేఫ్టీ అనుకోవాలి. ఎప్పుడైతే దేవుని అందలి భయం నీకుందో, ఆ భయం ఏంటంటే దేవుడు తీర్పు తీరుస్తాడేమో అనే భయం. దేవుడు తీర్పు తీర్చిన దినాన నేను పట్టుబడతానేమో అనే భయం. అది నేనేం చేస్తుందంటే పాపంలో పడకుండా నిన్ను నువ్వు అదుపు చేసేటట్టుగా చేస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే యేసేపు జీవితంలో జరిగింది. యేసేపుకి పోతీఫరు భార్య ఒక శోధన పెట్టింది. పోతీఫరు భార్య ద్వారా వచ్చిన శోధన. ఆ శోధనని జయించడానికి యేసేపు చేసిన పని ఏంటంటే, నా దేవుని ఎదుట నేను ఈ పాపము చేయకూడదు అనుకున్నాడు. శిక్ష అయినా పర్వాలేదు కానీ పాపంలో నేను పడకూడదు అనుకున్నాడు. అది దానికి కారణం ఏంటంటే దేవుడు తీర్పు తీర్చేవాడు అనే సంగతి గ్రహించిన వాడు పాపంలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. మొదటి అంచె రక్షణ ఏంటంటే దేవుని అందలి భయము. దేవుడు తీర్పు తీర్చేవాడు, హీఈస్ ద జడ్జ్ అనే సంగతి మనకు ఎప్పుడైతే ఎరుగుతామో, అది ఎవరు మనకు చెప్పాలి? ఆ విషయం అలాగా ఆ సందర్భంలో ఎలా గుర్తొస్తుంది అంటే, నీ జీవితంలో దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైనవి, ఆ సంపూర్ణమైన వరము నువ్వు అందుకుంటే ఆయనే నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు నిన్ను ఒప్పింపజేస్తాడని ఇందాక మనం చదువుకున్న లేఖనంలో ఉంది. ఒప్పింపజేసేవాడు ఆయనే. ఆయన ఒప్పింప చేయకపోతే నీకు పాపం అంటే ఏంటో తెలీదు, నీతి అంటే ఏంటో తెలీదు. ఆయనే నీకు అది గుర్తు చేస్తాడు. అది పాపం వెళ్ళొద్దని చెప్తాడు, అది నీతి వెళ్ళొచ్చని చెప్తాడు. దేవుని రాజ్యంలోకి నిన్ను వెళ్ళడానికి ఆయన
పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి అయిన ఆత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తూ నీకు సహాయం చేస్తాడు. అది మొదటి అంచె రక్షణ. అదేంటంటే దేవుడు న్యాయాధిపతి, దేవుని అందలి భయము, ఆయన న్యాయం తీర్చే రోజు నేను ఆయన ఎదుట నేను తలదించుకోకూడదు అనే ఆలోచన నీకు పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు. రెండవ అంశంగా మనం చూస్తే, అలాంటి శోధన మనకు వచ్చినప్పుడు దేవుడు ఎంత మంచివాడో మనకి జ్ఞాపకం రావాలి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని మనం ఈరోజు ఈ క్షణం వరకు ఇలా ఉన్నామంటే కారణం ఎవరంటే మన మంచి దేవుడు. ఆయన గొర్రెల మంచి కాపరి. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు, ఎన్ని ప్రాణాపాయ పరిస్థితుల్ని దాటొచ్చుంటాం ఇప్పటి వరకు, ఎన్ని అవమానాలను దాటొచ్చుంటాం ఇప్పటి వరకు, ఎన్ని పరిస్థితుల్ని ఇప్పటి వరకు మనం దాటుంటాం అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితంలో ఆయన యొక్క మంచి అంతా మనకి గుర్తుకొస్తే, అంత మంచి దేవుణ్ణి నేను బాధపెట్టి, అంత మంచి దేవుణ్ణి నేను కాదనుకుని నేను అపవాది పెట్టే ఈ పాపంలో పడకూడదు అని మనల్ని మనం నియంత్రించుకోగలుగుతాం. అది కూడా శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వారమైన పరిశుద్ధాత్మని సహాయంతో. ఇది రెండవ అంచె రక్షణ. మొదటిది దేవుడు శిక్షిస్తాడు అనే భయం, న్యాయాధిపతి అనే భయం. రెండోది దేవుడు మంచివాడు అనే భావన, ఆయన్ని గురించిన ఎరిగిన స్థితి పాపంలో పడకుండా మనల్ని కాపాడుతుంది. మూడోది మన లోకల్పలకి మనం తొంగి చూసుకుంటే ఆయన మనం పుట్టినది మొదలుకొని మన పక్షంగా చేసిన కార్యాలు, మన జీవితంలో మనం చూసిన సంఘటనలు, మన కుటుంబాల్లో మన సంఘాల్లో మనం గమనిస్తున్న సంఘటనలు ఆయన యొక్క దైవత్వాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అంతరిక్షాన్ని చూసావా, దేవుని మహిమ వివరిస్తుంది. కొండల వెనక చూసావా, దేవుని యొక్క చేతి పనిని అవి వివరిస్తాయి. ఆకాశ పక్షులను చూసిన, భూమి లోపల ఉండే మినరల్స్ని మెటల్స్ని చూసిన, భూమి జలాల్లో తిరుగుతున్న చేపలను చూసిన, ఆఖరికి మనలాంటి మనుషుల్ని చూసిన, ఎవరు కనబడతారంటే దేవుని పోలిక కనబడుతుంది, దేవుని యొక్క క్రియేషన్ కనబడుతూ ఉంది. దేవుడు మనల్ని ఎలా సృజించాడో, ఎలా నడిపిస్తున్నాడో, ఎలా నిర్వహిస్తున్నాడో ఆయన దైవత్వాన్ని మనం గమనించగలుగుతాం. మన హృదయంలోకి తొంగి చూస్తే చాలు. ఈ మూడంచెల రక్షణ వ్యవస్థ పరిశుద్ధాత్ముడు ఎనేబుల్ చేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను పాపంలో పడిపోకుండా, నిన్ను టెంప్టేషన్స్లోకి జారిపోకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఈరోజు ఆ మాటలే యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మీ ప్రియ సహోదరులారా మోసపోకుడి. మరి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామా, మోసపోకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? చెప్పాలి. ఈరోజు మోసపోయే వాళ్ళందరూ ఎందుకు మోసపోతున్నారంటే కేవలం అపవాది యొక్క ఎరకు దొరికిపోతున్నారంతే. అపవాది యొక్క ఎరకు దయచేసి చిక్కొద్దు. అపవాది యొక్క ఎరకు నువ్వు చిక్కావా, ఆ ఎరవాడు వేసేదే నిన్ను పట్టుకోవడానికి, ఆ ఎర నీకు వేసేదే నిన్ను దేవుని రాజ్యానికి దూరం చేయటానికి. బైబిల్ లేఖనాల్లో చాలా చోట్ల మోసపోకుడి 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 అంటూ ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం. నీ హృదయము ఆయనలో మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడి. మీ హృదయం దేంట్లో చిక్కిపోకూడదు, మాయలలో చిక్కిపోకూడదు. ఈరోజు కొంతమంది అమ్మాయిలు అబ్బాయి నన్ను మోసం చేశాడని బాధపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అబ్బాయిలు ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందనే బాధనలో ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఇతర వ్యక్తులు మమ్మల్ని మోసం చేశారు అనే బాధలో ఉంటారు. వారు మోసం చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ అమ్మాయే కదా, ఈ అబ్బాయే కదా, ఈ కుటుంబమే కదా. నువ్వు మోసం చేసే అవకాశం అవతల వాడికి ఇవ్వకపోతే వాడు నేను ఎట్లా మోసం చేస్తాడు? కారణం మీ హృదయం మాయలో పడిపోయింది.
ఏ మాయ చేసిందో కానీ మా పిల్లోడిని పడేసిందండి అంటారు. ఏ మాయ చేశాడో కానీ బంగారం లాంటి పిల్లని పడేశారండి అంటారు. ఎవరు మాయ చేయలా, మన బిడ్డలే మోసపోతున్నారు, మనమే మోసపోతున్నాం. కారణం ఏంటంటే ఆ మాయ ఎక్కడో లేదు, మీ హృదయంలోనే ఉంది. అది డిజైర్, దురాశ. మీ హృదయంలోకి ఆ దురాశ ప్రవేశిస్తే ఆ దురాశ మిమ్మల్ని మాయలో పడేస్తుంది. ఆ మాయలో మీరు చిక్కి అనే మాట ఉంది. చిక్కటం అంటే గేలానికి చేప చిక్కినట్టుగా. నీ హృదయం ఎప్పుడైతే మాయలో పడుతుందో నువ్వు నీ దురాశ చేతికి చిక్కిపోతావు, అపవాది చేతికి చిక్కిపోతావు. చిక్కిపోయిన తర్వాత నిన్ను నువ్వు విడిపించుకోలేవు. పోగొట్టుకునేది నీ స్వాతంత్రం, పోగొట్టుకునేది నీ స్వేచ్ఛ, పోగొట్టుకునేది నీ జీవితం. గమనించాలి. అలాంటి చిక్కిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు దేవుడి యొక్క మాట నిన్ను విడిపిస్తుంది అనే సంగతిని గుర్తుపెట్టుకో. మళ్ళీ మళ్ళీ ఆ ఎరకు చిక్కే అవకాశం ఇవ్వకుండా దేవుడిచ్చే శ్రేష్టమైనవి, సంపూర్ణమైన వరము నీ జీవితంలో పొందుకునే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 16వ వచనంలో, ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. కొన్ని సందర్భాల్లో మన బంధువుల ద్వారా, మన రక్త సంబంధికుల ద్వారా, మన అన్నదమ్ముల ద్వారా, మన అక్క చెల్లెల ద్వారా, నా కోసం రావా, నువ్వు రాకపోతే అంతే, నీకు నాకు మాట్లాడలేవు. ఇప్పుడు నీ ముందు 2 చాయిస్లు ఉంటాయి. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టుకుంటావా, నీ రక్త సంబంధాన్ని విడిచిపెట్టుకుంటావా? నీ చేతుల్లో ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, నా కోసం తల్లినైనను, తండ్రినైనను, సహోదరునైనను విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదు. అంటే దాని ఉద్దేశం విడిచిపెట్టేమని కాదు. వాళ్ళు ఏదైతే గుడితనంలో ఉన్నారో, ఏదైతే విగ్రహారాధనలో ఉన్నారో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని నువ్వు విడిచిపెట్టాల్సిందే. ప్రియ సహోదరులారా, మోసపోకుడి అంటూ ద్వితీయోపదేశ కాండంలో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా జాగ్రత్త పడండి. ఈ జాగ్రత్త పడండి అనే మాట మరొక ట్రాన్స్లేషన్లో మోసపోకుడి. విగ్రహారాధన వైపు వెళ్లకుండా జాగ్రత్త పడండి, మోసపోవద్దు. మరొక చోట బైబిల్ లేఖనంలో ఈ మాట ఎక్కడ రాయబడిందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుదామా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి. అమ్మా, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానారు. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారంటే ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది. వ్యభిచారం చేసేవాళ్ళు, ఆడంగితనంతో వ్యవహరించేవాళ్ళు, లోభత్వంతో వ్యవహరించేవాళ్ళు, విగ్రహారాధికులు, జారులంటే అది కూడా అడంట్రీ, ఫోర్నికేషన్, అభిచారము, వ్యభిచారం. ఆలోచన చేయండి. ఇలాంటి వారికి ఎవరికి ఎక్కడ చోటు లేదంటే దేవుని రాజ్యంలో చోటు లేదు. తాగుబోతులకు ఉందా చోటు? చెప్పండి. తాగుబోతులకు చోటు లేదు. వ్యభిచారులకు ఉందా చోటు? వ్యభిచారులకు చోటు లేదు. ఇక్కడ లిస్టే ఉంది. ఆ లిస్టులో ఉన్న వారికి ఎవరికి కూడా దేవుని రాజ్యంలో చోటు లేదు. మోసపోద్దు. తాగుబోతులతో తిరగొద్దు, వ్యభిచారులతో తిరగొద్దు, ఇలాంటి లిస్టులో ఉన్న వీరితో దయచేసి తిరగొద్దు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. మోసపోద్దు. ఎవరైతే తాగుబోతుగా ఉన్నాడో ఆ తాగుబోతువాడు దేవుని రాజ్యానికి ఎప్పటికీ ప్రవేశించలేడు. మరి ఈ మాట విన్న తర్వాత ఒకవేళ తాగుడు మానేస్తే దేవుడు చేర్చుకుంటాడా అంటే తప్పకుండా చేర్చుకుంటాడు. నిన్ను దేవుడు క్షమించడానికి నీ పాపం అడ్డు కాదు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోపోవడం అడ్డు.
ఈరోజు అందరము పాపులమే. పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారా? తల్లి గర్భంలో నుంచి నేల మీద పడ్డ రోజే అందరం పాపులం. ఎందుకంటే తల్లి గర్భంలోనే మనము జన్మ పాపంతో బయటకు వచ్చాం. అలాగని ఈ పాపులందరూ నశించిపోతారంటే అందరూ నశించిపోవట్లా. మనల్ని నశింపజేసేది మన పాపం కాదు, మన పాపం ఒప్పుకోకపోవటం. ఎప్పుడైతే నువ్వు పాపిని ఒప్పుకుంటావో, నీ తాగుడు నువ్వు మాన్తావో, నీ వ్యభిచారాన్ని నువ్వు మాన్తావో, నీ లోభత్వాన్ని నువ్వు విడిచిపెడతావో, నీ ఆడంగితనాన్ని నువ్వు విడిచిపెడతావో, నువ్వు ఏదైతే ఇక్కడ లిస్టులో చెప్పబడిన ఈ మాటలన్నీ ఉన్నాయో వీటిలోంచి నువ్వు బయటికి వస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. నువ్వు దాంట్లోంచి బయటకు రాకుండా నా తాగుడు తాగుడే, నా దేవుడు దేవుడే అంటే ఆయన నీ దేవుడు ఎప్పటికీ కాదు. మన దేవుడు తాగుబోతుల దేవుడు, వ్యభిచారుల దేవుడు కాదు. ఆ వ్యభిచారుల్ని తాగుబోతుల్ని సైతం పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చగలిగిన దేవుడు. చాలామంది మన కుటుంబాల్లో ఇంకా తాగుడు అనే వ్యసనానికి పట్టుబడిన వారు అనేకులు ఉన్నారు. అలాంటి వ్యసనంలోంచి బయటకు పడడం మనంతటా మనకి సాధ్యం కాదు, దేవుని యొక్క లేఖనానికి సాధ్యం. ఈ లేఖనాన్ని మనల్ని వివరించే పరిశుద్ధాత్ముడికి సాధ్యం. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మన ఊరిలో ఆ చివర బ్రాందీ షాప్ ఉంది, దానికి బోర్డు కూడా లేదు, కానీ జనాలు కిటకిటకిటకిటలు ఆడిపోతూ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా సరే నేను అటువైపు దొల్ల వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎత్తుక్కుంటూ ఉంటాను, మన వాళ్ళు ఎవరన్నా కనబడతారని. అక్కడ కూడా వందనాలు అయ్యారు అంటున్నారు కొంతమంది. ఎక్కడున్నావే నువ్వు అంటే, లేదండి పనిలోంచి వస్తున్నానండి అంటున్నారు. దేవుడికి ఎరుక, నాకు తెలియదు. నిజమే, అటు నుంచి పని నుంచి వచ్చే వాళ్ళు కూడా నాకు అక్కడ ఎదురవ్వచ్చు, తప్పేం లేదు. కానీ తాడి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగుతున్నానంటే ఎవరన్నా నమ్ముతారా? నాలాంటి అమాయకులు నమ్ముతాం అనుకోండి, అది నమ్మే విషయం కాదు. అందుకని అలాంటి ప్రాంగణం దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇంకొంచెం స్పీడ్గా మన బండి ఆపకుండా వెళ్ళిపోవాలి. నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళావో నువ్వేం కోల్పోతున్నావు అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు, నీ కుటుంబానికి రావాల్సిన సంతోషాన్ని కోల్పోతున్నావు, నీ బిడ్డలకి నీ ద్వారా ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. తాగుబోతులు దేవుని రాజ్యానికి పాత్రులు కదా. నేను చెప్పట్లేదమ్మ, ఇది బైబిల్ లేఖనంలో అన్నమాట, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. తాగుబోతులే కదా, ఇంకా లిస్ట్ ఉంది, ఇంకా ఈ లిస్ట్ అంతా చదివాను. దయచేసి గమనించండి. మోసపోవద్దు. కొంతమంది స్నేహితులు పిలుస్తారు, ఇది చాలా బాగుంటుంది, నేను తాగుతున్నాను, పర్వాలేదు తాగు, కొంచెం పుచ్చుకో, మా కంపెనీ ఇవ్వు, నువ్వు తాగొద్దు, జస్ట్ పట్టుకో చాలు, నువ్వు మా దగ్గర ఉండు చాలు. ఇది ఎక్కడది కాదు, వేరే దేశం నుంచి పట్టుకొచ్చింది, జస్ట్ టేస్ట్ చేయి, ఏం కాదు. ఒకసారి టేస్ట్ చేస్తే టేస్ట్ చేసినట్టు ఉంటుందా? తర్వాత అదే వ్యసనంగా మారుతుంది. అపవాది ఎప్పుడు కూడా నిన్ను చంపేస్తానని అండవు. ఏమంటాడంటే ఒక్కసారికే జస్ట్ పుచ్చుకో చాలు, ఈ ఒక్కసారి, మళ్ళీ తర్వాత అసలు వద్దు. ఒక్కసారి దానికి లోబడ్డామా, మనం తాగే కదా ఇప్పుడు తాగడానికి ఏంటంటాడు. రెండో మాట, మేమంతా తాగుతున్నాం, ఏం చచ్చిపోవాలి అంటాడు. నెమ్మదిగా 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 మనల్ని ఆ ఉచ్చులోకి మనకు మనమే వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడు. ఇంకా 5వ రోజున ఆడి పిలవడం, మనమే వెళ్ళిపోతాం. వెళ్దామా సాయంత్రం ఎక్కడ? ఆలోచన చేయాలి. మోసపోకుడి. ఏ విషయంలో మోసపోద్దంటే విగ్రహారాధన విషయంలో మోసపోకుడి. ఏ విషయంలో మోసపోద్దంటే వ్యభిచారం విషయంలో, జారత్వం విషయంలో, తాగుడు విషయంలో, లోభత్వం విషయంలో, పురుషుడు పురుషుతోనూ స్త్రీ స్త్రీతోనూ అవాచ్యమైనవి చేసే విషయంలో మోసపోకుడి. ఎంత దుర్మార్గంగా, ఎంత దరిద్రంగా లోకంలో మనం చూస్తున్నామంటే, దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు మా బ్రతుకులు రోత జీవితాల్ని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మోసపోవద్దు, మోసపోవద్దు. మోసపోవటం మన జీన్స్లో ఉంది, ఆదాము హవ్వల దగ్గర ఉంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మోసపోతూనే వస్తున్నాం.
దేనికి మోసపోకూడదో దానికి మోసపోతున్నాం. ఎవరి మాట నమ్మకూడదో వారి మాటే నమ్ముతాం. గొర్రె కసాయోడి మాటే నమ్ముతుంది అన్నట్టుగా కసాయోడి మాటలు మనకి మరణానికి, మన చావుకి కారణమవుతాయి. ఇంకొక చోట ఏమని రాయబడి ఉందండి, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటంట? మోసపోవద్దు. ఎందుకు, ఏ విషయంలో మోసపోవద్దంటే, నీ మంచి నడవడి దుష్ట సాంగత్యం వలన చెడగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు. నీ స్నేహితులు ఎవరో చెప్తే నువ్వెవరో నేను చెప్పేస్తాను. పాస్టర్ గారితో తిరిగితే ఏమవుతాం? పాటలు పాడడం నేర్చుకుంటాం, ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, దేవుని సన్నిధిలో ఒక గంట సేపు కుదురుగా కూర్చోవడం నేర్చుకుంటాం. అదే తాగుబోతులతో తిరిగితే తాగుడు నేర్చుకుంటాం, తిరుగుబోతులతో తిరిగితే తిరుగుడు నేర్చుకుంటాం. ఎవరితో తిరిగితే వారి యొక్క లక్షణం మనకి అబ్బుతుంది. మన లక్షణాలు వారికి అబ్బుతాయి, వారి లక్షణాలు మనకి అబ్బుతాయి. ఈరోజు దుష్టులతో సాంగత్యం చేస్తే మన జీవితం ఎలా మారుతుందంటే, మన మంచి నడవటంతా చెరిగిపోతుంది, మనల్ని దుష్టుల లెక్కలోకి వేసేస్తారు. అందుకనే దావీదు మొదటి కీర్తనలోనే చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. కానీ మనం అపహాసకుల దగ్గర కూర్చుని వాడి మీద వీడి మీద కుళ్ళు డోకులు కుళ్ళు డైలాగులు వేసుకుంటే మనకి ఎంత ఇష్టం. మనం మాట్లాడడం కానీ ఎవడన్నా మాట్లాడితే భలే శ్రవణానందంగా ఉంటుంది. ఆలోచన చేయాలి. అలాంటి అపహాసకుల దగ్గరికి, దుష్టుల దగ్గరికి, దుర్మార్గుల దగ్గరికి మనం సహవాసం చేయడానికి వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది కాబట్టి మోసపోవద్దు. ఎందుకంటే సూటిగా ఎవరు చెప్తారు? 3 విషయాలు మోసపోకుండా చెప్తున్నాడు. మొదటిది, విగ్రహారాధన విషయంలో మోసపోవద్దు. మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులే పిలుస్తారు, ఈ ఒక్క పెళ్ళికి వచ్చిరా 4 అక్షంతలు వేసిపో అని. వెళ్ళావా? నువ్వు కూడా వారితో మమేకమవుతావు. రెండోది, వ్యభిచారం విషయంలో, తాగుడు విషయంలో, జారత్వం విషయంలో, లోభత్వం విషయంలో, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే విషయంలో నువ్వు మోసపోవద్దు. మూడోది, ఇప్పుడు మనం నేర్చుకున్నాం, నీ మంచి నడవడి ఒక వంకరోడితో కలిసి తిరగడంలో, దుష్టుడితో కలిసి దుష్ట సాంగత్యం వల్ల పాడు చేసుకునే విషయంలో మోసపోవద్దు. ఈ మాటలన్నీ రెఫరెన్స్లతో సహా చెప్పాను. ఎందుకంటే మోసపోవద్దు అని దేవుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తూ, మరొక చోట ఏమనుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏంటంట? మోసపోకు, నువ్వేమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. దేవుడు మాత్రం ఎన్నడూ వెక్కిరింపబడ్డం. ఈరోజు నీ సహోదరుని నువ్వు మోసం చేస్తే నీకు నీ సంతానానికి తిరిగి వస్తుంది. నీ సహోదరిని నువ్వు మోసం చేస్తే నీకు నీ సంతానానికి తిరిగి వస్తుంది. నీ స్నేహితుని నువ్వు మోసం చేస్తే, నీ స్నేహితురాల్ని నువ్వు మోసం చేస్తే నీకు నీ బిడ్డలకే తిరిగి వస్తుంది. చాలామంది అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అన్నదమ్ముల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అక్క చెల్లెల్ని మోసం చేసుకునే వారు ఉన్నారు. కొంతమంది వారు కట్టుకున్న వారిని ఒకరికొకరు మోసం చేసుకునేవారు ఉన్నారు. మోసపోకు. మోసం చేసావా, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నువ్వేమి విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వే విధంగా అన్యాయం చేసావో అదే అన్యాయం నీకు, నీ సంతానానికి దేవుడు కలగటానికి అది కారణమవుతుంది. ఎందుకంటే అది నువ్వు విత్తావు, ఆ పంట కోస్తావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనం అనుకోవచ్చు మనం దేవుణ్ణి కూడా మోసం చేయగలమని. దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా మోసం చేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మోసం చేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన మన కష్టార్జితంలో భాగం మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వడంలో మోసం చేస్తున్నాం. ఎంత కష్టం అంటే దేవునికి ఇవ్వడం అంటే, దేవుని దగ్గర నుంచి మనకి ఎంతైనా కావాలి, కానీ మనం మాత్రం దేవునికి ఇవ్వటానికి మనకి గుప్పిళ్ళు బిగుసుకుపోతూ ఉంటాయి.
మోసపోవద్దు. నువ్వు బిగించుకున్నావా, ఆయన గుప్పిళ్ళు కూడా బిగించుకునే ఉంటాడు. నువ్వు ఇవ్వద్దు, నష్టం ఏమి లేదు. దేవుడు కూడా ఇవ్వకుండా ఆయన అలా బిగించి పట్టుకుని ఉంటాడు. ఏమవుతుంది? నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు కష్టపడి చదువుతావా, మంచి మార్కులు అనే పంటను కోస్తావు. నేను చదవను, నేను గాలికి తిరుగుతానంటావా, చివరికి ఫెయిల్యూర్ని కోస్తావు. నువ్వు ఏది బిగించుకుంటావో అది కూడా బిగించబడుతుంది. నీ ఆశీర్వాదాన్ని నువ్వే కాలదన్నుకుంటావు. దేవుడు ఎన్నడూ వెక్కిరించబడ్డు, మోసపోకుడి. ఈరోజు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షించే దేవుడు. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే శోధించేవాడు. దేవుడు ఎన్నడూ శోధించడు. మీకు ఒక ఉదాహరణలో చెప్తాను, ఇక ముగించేస్తాను. పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ ఎందుకు వెళ్తారు? పరీక్షలకి, పరీక్ష రాసి పాస్ అవ్వడానికి వెళ్తారు. మరి పరీక్ష పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? సంవత్సరం అంతా బడికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. సంవత్సరం అంతా బడికి వెళ్ళకుండా, బడికి వెళ్ళినా చదవకుండా, మనం ఆటలాడుకుని మన సమయం అంతా పోగొట్టుకుని పరీక్ష హాల్కి వెళ్ళామా, అందరితో పాటే మనకి హాల్ టికెట్ ఇస్తారు. చదువుకున్నవాడికి హాల్ టికెట్ వస్తుంది, చదువు రానివాడికి హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వస్తే మనం పాస్ అయినట్టు కాదు. అది పట్టుకుని పరీక్ష హాల్లోకి వెళ్ళామా, అప్పుడు పరీక్ష పత్రాన్ని, క్వశ్చన్ పేపర్ను చూడగానే మనకి కళ్ళు తిరిగిపోతాయి, కొంతమందికి తలపోటు వచ్చేద్ది, కొంతమందికి మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, కొంతమందికి. కారణం ఏంటంటే సంవత్సరం అంతా వాళ్ళు చదువుకోలేదు. అప్పుడు వారికి అపవాది చక్కటి అవకాశం ఇస్తాడు. అదేంటంటే ఎదరోడు దాంట్లో కాపీ కొట్టి, నువ్వు పాస్ అవడమే కదా కావాల్సింది, ఎదరోడు దాంట్లో కాపీ కొట్టి, ఎదర అమ్మాయి ఉంది కదా, బెదిరించు. నువ్వు పేపర్ నాకు చూపించకపోతే బెదిరించు. నేను నీకు ఫ్రెండ్ అని కాదని చెప్పు, నీకు నాకు కట్టిఫ్ అని చెప్పు. చెప్తారా చెప్పరా? అలాగే నువ్వు నాకు చేయకపోతే నీ సంగతి చూస్తాననే వాళ్ళు కూడా ఉంటారు. నేను 10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడు నా స్నేహితుడే ఒకడు, వాడికి చూపించమని అడగడానికి అడగల, వాళ్ళ పెదనాన్న తీసుకొచ్చాడు. వాళ్ళ పెదనాన్న మా ఊర్లో పెద్ద పేరున్న ఆయన. ఆయన నా దగ్గరికి వచ్చి, బాబు నీతో మాట్లాడాలి ఒకసారి ఎలా అంటే, నేను సంతోషపడిపోయాను. ఏంటంటే, కొంచెం మా వాడిని చూడే అన్నాడు. ఆలోచన చేయండి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడంటే, చదవకపోయినా పర్వాలేదు, నీ ఎదర బాగా చదువుతాడు కదా, ఆడు దాంట్లో చూసి రాసేయి అని చూపించమని అడుగు. లేదంటే ఆడికి పలానా బలహీనత ఉంది కదా, బ్లాక్మెయిల్ చేయి. ఆ సంగతి నేను చెప్పేస్తాను నన్ను, ఆడే చూపిస్తాడు చచ్చినట్టు. ఈరోజు అలాగా మన బలహీనతలను బట్టి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కష్టపడరు, కానీ ఎదుటి వారి కష్టాన్ని దోచుకోవడానికి వారు చూపించే మార్గం ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటం. ఈరోజు అపవాది అలా చేస్తాడు. ఏం పర్వాలేదు అని అడుగు, ఆడు ఒక క్వశ్చన్ చూపిస్తాడు. లేదంటే ఆడు ఎడిషనల్ నీకు ఇచ్చేయమను, ఆడు ఎడిషన్ పెట్టేసుకుని నువ్వు రాసి, ఈడు పాస్ అవుతాడు, ఆడు పాస్ అవుతాడు. చివరాఖరికి అనుకుందాం, ఇప్పుడు ఎవడు గెలిచాడు, ఎవడు ఓడిపోయాడు? దేవుడు పరీక్ష పాస్ అవ్వడానికి కాపీ కొట్టమనేవాడు దేవుడు కాదు. ఎదుటివాడు పేపర్ లాక్కోమనేవాడు కాదు. ఆయన మనల్ని అలాంటి శోధనలకు గురి చేయడు. అలాంటి శోధనకు గురి చేసేవాడు ఎవడంటే అపవాది. ఆ స్లిప్ రాస్తున్న క్రమంలో, ఆ కాపీ కొట్టే క్రమంలో స్క్వాడ్ వచ్చి పట్టుకున్నారనుకోండి, ఇన్విజిలేటర్ వచ్చి పట్టుకున్నాడు అనుకోండి, సిగ్గిపోయేది ఎవరికి? మనకే. మనం సిగ్గుపడేటట్టుగా, మనం అవమానపడేటట్టుగా చేసేవాడు ఎవడంటే అపవాది. అది శోధన. పరీక్ష పెట్టేవాడు దేవుడు. ఆ పరీక్ష ఎందుకు పెడతాడంటే నిన్ను సువర్ణంగా మార్చడానికి, నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, నిన్ను ఇంకా ఉన్నత స్థితిలోకి ఆశీర్వదించడానికి ఆయన నీకు ఆ పరీక్ష పెడుతున్నాడు. అంతేగాని నిన్ను నువ్వు మోసపుచ్చుకోవడానికి కాదు. ఈరోజు చాలామంది పిల్లలు పాస్ అయిపోయామనుకుంటారు.
పాస్ అయినంత మాత్రాన సరిపోదు. తర్వాత పరీక్ష ఉంది. ఆ తర్వాత పరీక్షలో కూడా పాస్ అవ్వాలి. ఈరోజు మన పరీక్షని ఎలా చూస్తున్నాం? మన దృక్పథం పరీక్ష పట్ల ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు పెట్టే పరీక్షలు కూడా మనకి పరీక్షలే. అది మర్చిపోకూడదు. దొంగతనం చేయొద్దని చెప్పాడు. దొంగతనం చేసినా పర్లేదు, ఎవరో చూడకుండా నేను దొంగతనం చేశాను కాబట్టి నేను దొరని అంటే కాదు. నువ్వు మనుషుల దృష్టిలో దొరవేమో, దేవుని దృష్టిలో దొంగవే. నన్ను ఎవరూ చూడట్లేదు, నేను వ్యభిచారం చేశాను, నేను ఎవరికి పట్టుబడలేదు కాబట్టి నేను పవిత్రుణ్ణి, పవిత్రురాల్ని అనుకుంటే దేవుని దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో నువ్వు వ్యభిచారివి, పాపము చేసిన వాడివి, పాపము చేసిన దానివి. దొరికితేనే కాదు, దొరకకపోయినా నీ దేవుడికి సమస్తం తెలుసు. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డం. దేవుడు నీ సమస్తం ఎరిగినవాడు. ఎవ్వరు లేని సమయంలో కూడా ఆయన నిన్ను చూచే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆగరంది మాట, నువ్వు చూచుచున్న దేవుడివి. ఒక అన్యురాలికి అర్థమైంది మన దేవుడు చూచుచున్న దేవుడని. మన దేవుడికి సమానమైన వాడు ఎవ్వడు లేడు. అందుకనే సమానులు ఎవరు ప్రభు, నీ సమానులు ఎవరు ప్రభు అని పాట పాడుకున్నాం. ఆయనకి సమానమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయనలో గమనం వల్ల వచ్చే ఛాయే లేదు. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన దగ్గర నువ్వే పాపం చేసినా దాగదు. ఈరోజు ఎదురుగుండానేమో నమస్కారం చేస్తారు, వెనకెళ్ళేమో ఆడు ఈడని తిట్టుకుంటూ ఉంటారు అందరి గురించి. నువ్వేం తిట్టుకుంటున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు తిట్టిన వ్యక్తికి, నువ్వు మాట్లాడిన వ్యక్తికి తెలియకపోవచ్చు. నీ దేవుడికి తెలుసు. నీ దేవుడు చూస్తున్నాడన్న స్పృహ నీలో ఉంటే నువ్వు ముందు వెనక కూడా ఒకటే మాట మాట్లాడతావు. యేసేపు దగ్గర ఎవరు లేరు. నిజానికి యేసేపు ఆ పాపం చేసిన ఎవరికి తెలీదు. కానీ యేసేపు అలా అనుకోలా. ఏమనుకున్నాడంటే, నా దేవుని ఎదుట నేను పాపం చేయకూడదు అనుకున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడని నమ్మాడు. ఈరోజు దేవుడు మనకు పెట్టే పరీక్షల్ని గెలవడానికి దేవుడే మనకు సహాయం చేస్తూ ఆదరణకర్త అయిన దేవుణ్ణి, సత్యస్వరూపైన ఆత్మని మన కొరకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆ సత్యస్వరూపి అయిన ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేర్చుకుంటారో వారు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఈ లోక సంబంధమైన విషయాలే కాదు, చదువుకునే విషయాలే కాదు, మన కుటుంబంలోని విషయాలే కాదు, నిత్య జీవానికి వెళ్ళే విషయాలలో కూడా ఆయన జోక్యం చేసుకుంటాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. జరగబోయే సంగతులు నీకు ముందుగానే తెలియచేస్తాడు. నువ్వే నిర్ణయం తీసుకోవాలో నీకు ఆయనే నడిపిస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు నడిపిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే సహాయకులు ఎవరున్నారు? ఈరోజు నువ్వు ఎవరైనా సహాయం అడిగితే వారికి సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైనా సలహా అడిగితే అది వారికి లాభకరమైన సలహా ఉండొచ్చు. మనం ఎవరిని నమ్మగలం అంటే దేవాది దేవుడిని నమ్మగలం, సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్మగలం. ఆయన మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వరమైన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మని మనం నమ్మగలం. ఆయన సత్యవంతుడు, ఆయనలో సత్యం ఉంది, ఆయనే సత్యస్వరూపి, ఆయనే ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఏ పాపంలో పడిపోకుండా, ఏ శోధనలో పడిపోకుండా, అలాంటి వచ్చినా వాటిని గెలవటానికి మనకి సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప బ్లెస్సింగ్, అలాంటి గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ఈరోజు ఈ 2 లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.